శరణం. రాజాదిరాజ ధర్మ సంస్థాపనాచార్య మరాఠా మహాతేజ ఛత్రపతి శివాజీ మహారాజా జయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ. సభాసదులకు మరాఠా మహావీర పౌరజన సందోహమునకు నమస్సులు. మహాజనులారా, మీ అందరికీ తెలుసు మన సేనలు కళ్యాణి దుర్గముపై దండయాత్రకు వెళ్ళినాయని. ఆ యుద్ధ విజయ వార్తలు వినవలెనని మీతో పాటు మాకును కుతూహలముగా ఉన్నది. ఛత్రపతులకు జయము. మన మరాఠా వీర ప్రతాపాన్ని చాటి చెప్తూ వచ్చిన విజయ వార్తను చేరవేసే భాగ్యం నాకు కలిగింది ప్రభు. సంతోషం. త్వరగా చెప్పు, ఆలస్యం చేయకు. ప్రభు, మన సేనలు ముందుకే తప్ప వెనకడుగు వెయ్యని శక్తిని ప్రదర్శించాయి. దాని ఫలితంగా కళ్యాణిపై విజయాన్ని సాధించి విజయోత్సాహంతో తిరిగి వస్తున్నాయి. అద్భుతం, మహాద్భుతం. ఈ విజయ వార్తను రాజ్యం నలుమూలలా చాటించండి. వాడవాడలా విజయోత్సవాలు జరిపించండి. అలాగే ప్రభు. ఛత్రపతికి జై హో. ప్రభు, మన సైన్యం రాచనగర్కు చేరుకున్నది. అదిగో మన సేనాపతి అబ్బాజీ సోందేవుల వారు విచ్చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజులకు జయము. స్వాగతం సోందేవా, సాదర స్వాగతం. నీ వంటి వీరుడు మా కార్యాన్ని నెరవేర్చడం మాకు మహానందంగా ఉంది మహావీరా. ఈ మరాఠా రాజ్యము ఎల్లప్పుడూ నీకు రుణపడి ఉంటుంది మహావీరా. ధన్యుణ్ణి ప్రభు. ఇది నా జీవితంలో మరవలేని మధుర క్షణాలు సోందేవా. చెప్పు చెప్పు త్వరగా నీ యుద్ధ వ్యూహాలు, మన సేనల శౌర్య పరాక్రమాలు త్వరగా వినిపించు. తొందరపడకండి మహారాజా. మన విజయాలు మనమే పొగుడుకోవడం అంత మంచిది కాదు. అయినా మేము చేసిన గొప్పేముంది? మీ ఆజ్ఞానుసారం యుద్ధం చేశాం, విజయం సాధించాం, మన మరాఠా పౌరుషాన్ని నిలబెట్టాం. సేనాపతి, రాజును ఓడించినా ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. ఆ ధనం మరలా దేశ ప్రజల సంక్షేమానికే వినియోగపడాలి. అటులనే ప్రభు ఆ ధనంతో పాటు సరదారును బంధించడమే కాదు, అతని పట్టపు రాణిని పట్టి బంధించి మన రాచనగరానికి తెచ్చాము ప్రభు. ఏమీ ఒక రానివాసమును పుణ్యావాసమును తెచ్చినావా? ఏ హైందవుడైన ఈ గతిని అమర్యాదన్ ప్రవర్తించునే? మా ఆజ్ఞన్ గమనింపవో జయమదోన్మాదంబునన్ రేగి నీ ఆయుసూత్రములీవ దృంచుకొనెదో ఔద్ధత్యము ఓర్వంచుమీ. దుర్మార్గుడా, ఈ మరాఠా రాజపు పరువు ప్రతిష్టలు మంట కలిపావు. నీవు విజయం సాధించకపోయినా ఇంత బాధపడేవాడిని కాదు. ఇంతకు ఆ ఇల్లాలినేం చేశావురా పాపి? చూపించు, లేకుంటే నీ ప్రాణం తీస్తా. క్షమించండి ప్రభు, మేము ఆ తల్లికి ఎలాంటి అవమానమూ చేయలేదు. సగౌరవంగా ఆమెను ఇప్పుడే మీ సమక్షంలో నుంచుతాను. ఎవరక్కడా? ఆ తల్లిని తెండి. దయచేయము తల్లి. నమస్కారం. ఎవరు నువ్వు? ఎవర్రా నీకు తల్లి? మమ్ము క్షమించుము. ఈ రాజ్యంలో ప్రతి స్త్రీ తల్లి. అందరం మీ పుత్రులమే. నేను శివాజీని. మరాఠా మహావీరుడు ఛత్రపతి శివాజీ. అధికార దాహంతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించే మీరు ఛత్రపతులంటే మీకు అర్థం తెలుసా? ప్రజలందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి
గొడుగులా కాపాడేవాడు ఛత్రపతి. కలహాల మంటల్లో చలి కాచుకునే మీరు పాలకుల. అమ్మా, పొరపాటు పడుతున్నావు. మేం చేసిన యుద్ధాలే చూడకు, శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆశీర్వదించు. ఈ యుద్ధంలో ఎందరో స్త్రీలు, వృద్ధులు, శిశువులు మరణించారో తెలుసా? ఎందరో మాతృమూర్తులు పుత్రులను కోల్పోయి ఉంటారు. కానీ ఎవరినీ అవమానించకూడదనేదే నా ధర్మం. నాయనా శివాజీ, నీకు బందీగా ఉన్న నన్ను తల్లి అని పిలిచిన నీ సంస్కారం చాలా గొప్పది. నీ గురించి, నీ బల పరాక్రమాల గురించి చాలా విన్నాను. కానీ నేడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. నీ సైనికులు మాపై విజయం సాధించారు. జయాపజయాలు దైవాధీనం. కానీ గౌరవ మర్యాదలు మాత్రం మన చేతులలో ఉన్నవి. నన్ను మీ సైన్యం బంధించినా నన్ను ఏమాత్రం అవమానపరచలేదు నాయనా. నన్ను బ్రతికించినావు తల్లి. ప్రభు విన్నారా? ఆ తల్లి మాటలు వినైనా నన్ను కరుణించండి ప్రభు. అనల జ్యోతులన్ ఈ పతివ్రతల పాపాచారులైడాయు భూజనులెల్లన్ నిజ సంపదల్ దొరగి అస్తద్వస్తులై పోరే విత్తనమే నిల్చునే మున్నెరుంగమే పులస్త్య బ్రహ్మ సంతానము ఓ జననీ, ఓ జననీ, హైందవ భూమిని పగది దుశ్చారిత్రముల్ సాగునే. తల్లి, నీకు వీరెటువంటి అపకారము తలపెట్టలేదు కదా? లేదు లేదు, నీ సంస్కారము, సచ్చీలము నీ వీరులను, నీ రాజ్యాన్ని సన్మార్గంలో నడుపుచుండిరి. సైన్యాన్ని చూసి రాజు ఎటువంటి వాడో చెప్పవచ్చు. భగవంతుడు నీకు మేలు చేయకమానడు. సోందేవా, ఈ మహాసాధ్విని తన ఇంటికి సురక్షితంగా చేర్చుటకు ఏర్పాట్లు చేయుము. ఈ సాధ్విని తగిన రీతిని సత్కరించుటకు చీనాంబరములు తీసుకొని రమ్ము. అటులనే ప్రభు. ఎవరక్కడ? తల్లి, నేను నీకు కన్నబిడ్డను కాకపోవచ్చు, కానీ నన్ను నీ బిడ్డగా భావించి నన్ను ఆశీర్వదించుము. యవన పుణ్యాంగన మణివగుదుగాక హైందవుల పూజ తల్లి ఎట్లందుకొనవే. నీదు రూపంబు నాయందు లేదు, అయినా కనని తల్లివిగా నిన్ను గారవింతు. తల్లి, నిన్నిప్పుడే సకల మర్యాదలతో నీ ఇంటికి సాగనంపెదను. కాస్త నీ కనులలో ఓర్పు వహింపుము తల్లి. తల్లి, నీవు నిజము పలికి మా ప్రభువులను శాంతింపజేశావు. నీ మేలు నేనెప్పటికీ మరువలేను. తల్లి, ఈ చిరు కానుకలను దయతో స్వీకరించి మమ్ము దీవించుము. సంతోషం నాయనా, జయోస్తు. సేనాపతి, నీవు నన్ను బంధించి తెచ్చి నాకెంతో మేలు చేసితివి. నేనీనాడు ఈ రాజుని పుత్రునిగా, సౌశీల్యవంతునిగా భావించట చేత నా జన్మ ధన్యమైంది. సేనాపతి, వీర ధర్మంతో పాటు నారీ పరిరక్షణ కూడా మన బాధ్యత. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు, తెలుసా? శివమౌ జాతికి సోనదేవ వినుమా, స్త్రీరత్నముల్ పూజ్యులు ఏ అవమానంబు ఘటింపరాదు. ఇది మది ఆదర్శము, అస్మత్యము బహులు ఈ ఆజ్ఞను అవశ్యము ఓమవలెన్. నీ తాత్పర్యముంచూచి లోకువ చేకూరమినెంచి నీ ఎడ దొసంగులేమి భావించితిన్. ఆ
నా రాజ్యమున స్త్రీలు సముచితంగా గౌరవింపడాలి. ఈ ఆజ్ఞను నా భటులు సేనలు అవశ్యము ఆచరించవలే. పోయి వస్తాను వీరపుత్ర. తల్లి నీకు జోహాలు. ఆ తుజే సలాం. మా తుజే సలాం.